గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 30/60. నేను ప్రతిభ. ముందుగా హెడ్లైన్స్. కోటి దివ్యల వేడుకకు సకలం సిద్ధం. ఎన్టీఆర్ స్టేడియంలో నేడే అంకురార్పణ. నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలో గన్ మిస్ఫైర్. హెడ్ కానిస్టేబుల్ నిర్లక్ష్యంపై రోగుల ఆగ్రహం. చమురు కంపెనీలు డీలర్ల మధ్య కుదిరిన రాజీ. కమిషన్ పెంచడంతో ఇవాల్టి నిరసనలు వాయిదా. అమెరికాకు అల్ ఖైదా ముప్పు. అధ్యక్ష ఎన్నికలకు ముందు దాడులు జరగొచ్చని రిపోర్ట్. బంగాళాఖాతంలో బలపడుతున్న వాయుగుండం. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని వార్నింగ్. కార్తీక మాసాన ప్రదోష కాలాన ఒక్క దీపం వెలిగిస్తే అనంత కైవల్య ప్రాప్తి పొందేంత పుణ్యం సంప్రాప్తిస్తుంది అన్నది ఆర్యోక్తి. మరి అలాంటిది ఒకే చోట కోటి దీపాలు వెలిగిస్తే ఆ దీప యజ్ఞంలో మీరు ఒక భాగమైతే అనంత పుణ్యం తరలి వస్తుంది. గత 4 ఏళ్లుగా భక్తి టీవీ కార్తీక మాసాన నిర్వహిస్తున్న అపూర్వ దీప యజ్ఞం కోటి దీపోత్సవం మరోసారి సాధారణంగా మీకు ఆహ్వానం పలుకుతోంది. భక్తి టీవీ ఆధ్వర్యంలో అప్రతిహతంగా సాగుతున్న కోటి దీపోత్సవం ఈ కార్తీక మాసాన ఈ రోజు సాయంత్రం ప్రారంభం కాబోతోంది. భారతీయ సనాతన వారధిగా ఆవిర్భవించిన భక్తి టీవీ తన ఆధ్యాత్మిక సేవా ప్రయాణంలో భాగంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవానికి ఈ ఏడాది నభూతో అనే రీతిలో ఏర్పాట్లు చేసింది. ఈ నెల 21 వరకు కోటి దీపోత్సవ కాంతులు వెదజల్లుతాయి. ఆంధ్రప్రదేశ్ కు మరో ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. మౌలిక సదుపాయాల కల్పన రంగంలో అత్యుత్తమ ప్రతిభకు ప్రముఖ మీడియా సంస్థ ఇండియా టుడే గ్రూప్ అవార్డును అందించింది. ఢిల్లీలో జరిగిన ఇండియా టుడే స్టేట్ ఆఫ్ ది స్టేట్స్ కాంక్లేవ్ 2016 అవార్డును కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేతుల మీదుగా అందుకున్నారు రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను విజయవంతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని టీటీడీపీ నేతలకు దిశానిర్దేశం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. తెలంగాణలో పార్టీ పునర్వైభవం కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ సభ్యత్వ నమోదు, కొత్త జిల్లాల కమిటీల ఏర్పాటు తదితర అంశాలపై టీటీడీపీ నేతలతో బాబు సమాలోచనలు జరిపారు. గవర్నర్ నరసింహన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన తరువాత గన్నవరం వెళుతూ బేగంపేట ఎయిర్పోర్టులో ఆగిన చంద్రబాబును టీటీడీపీ నేతలు కలిశారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి నేతలంతా గట్టిగా పనిచేయాలని బాబు వారికి సూచించారు. ఈ సందర్భంగా ఫీజు రియంబర్స్మెంట్, మిషన్ కాకతీయ ప్రాజెక్టుల్లో అక్రమాలు, రైతు రుణమాఫీ తదితర అంశాలపై చేస్తున్న పోరాటాలను అధినేతకు వివరించారు ఆ పార్టీ నేతలు. ఆదిలాబాద్ మున్సిపాలిటీ కార్యాలయంలో అర్ధరాత్రి మంత్రి జోగురామన్న ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఫైళ్లను చెక్ చేశారు. ఆ తరువాత అధికారులతో గంటన్నర పాటు సమీక్ష నిర్వహించారు. అయితే భద్రతా సిబ్బంది వెంట లేకుండా మంత్రి ఒక్కరే అర్ధరాత్రి ఆఫీసుకు రావడంతో అవాక్కయ్యారు అధికారులు. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న మీడియాతో మాట్లాడడానికి కూడా నిరాకరించారు జోగురామన్న. అసలు మంత్రి జోగురామన్న వస్తున్నారన్న సమాచారం తమకు ముందుగా తెలియదన్నారు మున్సిపల్ చైర్మన్ రంగినేని మినీషా. 2 ఏళ్లుగా మంత్రికి, మున్సిపల్ చైర్మన్ కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విభేదాలున్నాయి. ఆ పంచాయతీ మంత్రి కేటీఆర్ దృష్టికి కూడా వెళ్లింది. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసి 2.5 ఏళ్లు పురస్కరించుకుని టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభను నిర్వహించబోతోంది. హైదరాబాద్ వేదికగా జరిగే ఈ సభపై రాజకీయ వర్గాల్లో చాలా ఆసక్తి నెలకొంది. 2.5 ఏళ్లు ఏం చేశారన్నది మాత్రమే కాకుండా ఏదో సంచలన నిర్ణయాలు ప్రకటించబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది. 2.5 ఏళ్ల సభ వేదిక మీద నుంచి 4 ఎమ్మెల్యేలు, 2 ఎంపీల్లో ఒకరిని రాజీనామా చేయించే ప్రకటన చేసే అవకాశం ఉంది అన్నది పార్టీ వర్గాల టాక్. ఎంపీలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డిల్లో ఒకరు రాజీనామా చేస్తే ఉప ఎన్నికల్లో పబ్లిక్ పల్స్ పట్టుకోవచ్చని కేసీఆర్ యోచిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. సమాజ్వాదీ సిల్వర్ జూబ్లీ గ్రాండ్ గా జరుపుకోనుంది. ఇవాళ లక్నోలో సంబరాలు చేయనుంది అధికార పార్టీ. పార్టీ రజతోత్సవాలను అట్టహాసంగా నిర్వహించడం ద్వారా ఎన్నికలకు ముందు పార్టీలో ఉత్సాహం తీసుకురావాలని చూస్తోంది. యాదవ్ కుటుంబం ఐక్యతను చాటేందుకు 2017 ఎన్నికల్లో సత్తా చాటేలా కేడర్ను ప్రోత్సహించడానికి
ఈ వేడుకను వేదికగా చేసుకుంటోంది. ఈ వేడుకలకు దేశంలోని తమ మిత్రపక్షాల నేతలను కూడా ఆహ్వానించారు ములాయం. అయితే మహాకూటమి ఏర్పాటుకు ఈ సభను వేదికగా చేసుకుందామనుకున్న ములాయంకు షాక్ ఇచ్చారు బీహార్ సీఎం నితీష్. మరోవైపు వికాస్ రథయాత్రలో ఉన్న సీఎం అఖిలేష్ యాదవ్ హాజరవుతారా లేదా అనేది సందేహంగానే ఉంది. ఫస్ట్ వీక్ అందున వీకెండ్ ఇంకేముంది, ఫస్ట్ నిండా క్యాష్ ఉంటుంది. మందుబాబులకు కిక్ నిషాకెక్కుతుంది. తప్పతాగి రోడ్డెక్కి వాహనం నడిపితే ప్రమాదాలు జరుగుతాయి. వీటిని నివారించడానికి తరచూ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రాత్రి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో చెకింగ్స్ చేశారు. 2 చోట్ల తనిఖీలు చేపట్టి 13 మంది తాగుబోతు డ్రైవర్లను అరెస్ట్ చేశారు. వారిపై కేసులు కూడా నమోదు చేశారు. మందుబాబుల వద్ద ఉన్న 7 కార్లు, 5 బైక్లు, ఓ ఆటోని సీజ్ చేశారు. పెట్రోల్ డీలర్ల నిరసన వాయిదా పడింది. దీంతో నేడు పెట్రోల్ బంకులు పూర్తి స్థాయిలో 24 గంటలు పనిచేస్తాయి. ఆల్ ఇండియా లెవెల్లో పెట్రోల్ డీలర్ల సంఘానికి చెందిన కీలక నేతలు ముంబైలో చమురు కంపెనీలతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. కిలో లీటర్ పెట్రోల్ కు 138 రూపాయలు, కిలో లీటర్ డీజిల్ కు 102 రూపాయలు కమిషన్ ఇవ్వడానికి చమురు కంపెనీలు అంగీకరించాయి. ఈ నెల 15 నుంచి పెంచిన కమిషన్ చెల్లిస్తామని హామీ ఇచ్చాయి. ఇతర సమస్యల పరిష్కారానికి మరో 10 రోజులు గడువు కోరడంతో తాత్కాలికంగా నిరసన కార్యక్రమం వాయిదా వేశారు డీలర్లు. దీంతో 24 గంటలు పెట్రోల్, డీజిల్ కొడతారు. వెల్కమ్ బ్యాక్. సింగరేణి కార్మికులకు శుభవార్త. 15 ఏళ్ల తరువాత సింగరేణి సంస్థ చారిత్రక నిర్ణయం తీసుకుంది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో వారసత్వ ఉద్యోగాలు ఇవ్వడానికి బోర్డు అంగీకరించింది. శుక్రవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు బోర్డు నిర్ణయం తీసుకుంది. 2016 అక్టోబర్ 11 నాటికి 48 నుంచి 58 ఏళ్ల వయసు కార్మికులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వారసత్వ ఉద్యోగాలు కుమారులు, అల్లుడు లేదా సోదరుడు పొందేందుకు వీలుంది. వారసత్వ ఉద్యోగాలు పొందేందుకు 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు ఉండాలని సింగరేణి బోర్డు తెలిపింది. పదమూడేళ్ల తరువాత వారసత్వ ఉద్యోగాలకు సింగరేణి సంస్థ పచ్చజెండా ఊపడంతో కార్మిక కుటుంబాలు సంబరాల్లో మునిగిపోయాయి. 2002లో వారసత్వ ఉద్యోగాలపై అప్పటి ప్రభుత్వం నిషేధాన్ని విధించింది. ఆ తరువాత కార్మిక లోపం ఉద్యమించింది. 2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందు సింగరేణి వారసత్వ ఉద్యోగాలు పునరుద్దరిస్తామని ఇచ్చిన హామీని ఇప్పుడు టీఆర్ఎస్ నెరవేరుస్తోంది. దీంతో సింగరేణిలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కోదండరాం మాటలు వింటుంటే ఆయన కాంగ్రెస్ పక్షాన మాట్లాడుతున్నట్లు ఉందన్నారు ఎంపీ బాల్క సుమన్. వెంటిలేటర్ మీద ఉన్న కాంగ్రెస్ ని తిరిగి బతికించడం కోదండరాం వల్ల కాదన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వ విధానాలను ప్రశంసించిన జానారెడ్డికి బాల్క సుమన్ కృతజ్ఞతలు తెలిపారు. రేవంత్ రెడ్డి పొర్లు దండాలు పెట్టినా తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో డిపాజిట్లు కూడా దక్కవని విమర్శించారు సుమన్. సభ్యత్వ నమోదులో టెక్నాలజీని అందిపుచ్చుకున్న టీడీపీ అందుకు తగ్గట్లుగా మెరుగైన ఫలితాలు సాధిస్తోంది. కేవలం 4 రోజుల్లోనే సభ్యత్వాల సంఖ్య 130,000 దాటేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, అండమాన్ నికోబార్లో కూడా పార్టీ సభ్యత్వ నమోదు జరుగుతుందని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఎప్పటికప్పుడు లోకేష్ మానిటర్ చేస్తుండటంతో మెంబర్షిప్ డ్రైవ్ వేగంగా సాగుతోంది. సభ్యత్వం తీసుకున్న స్పాట్లోనే రసీదిస్తున్నారు. వీలైనంత త్వరగా కార్డు ఇంటికి పంపుతున్నారు. గుంటూరు, హైదరాబాద్ ఆఫీసుల్లో అయితే స్పాట్లోనే మెంబర్షిప్ కార్డు కూడా చేతికొస్తోంది. ఏపీఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గా కారం శివాజీ నియామకం చెల్లదని హైకోర్టు తీర్పిచ్చింది. శివాజీ నియామకంపై ప్రసాద్ బాబు అనే వ్యక్తి వేసిన పిటిషన్పై విచారించిన హైకోర్టు నోటిఫికేషన్ జారీ చేసి నియామకాన్ని చేపట్టాలని సూచించింది. అర్హతలు, నిబంధనలకు సంబంధించి ఎలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా కారం శివాజీని కీలకమైన ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గా ఎలా నియమించారని ప్రశ్నించింది హైకోర్టు. ఈ తీర్పుపై అప్పీల్కు వెళ్లే అవకాశం కూడా ఇవ్వలేదు. ముదిరాజులను బీసీ నుంచి బీసీ-ఏ జాబితాలోకి చేర్చాలని తెలంగాణ రాష్ట్ర ముదిరాజు మహాసభ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని రంగాల్లో తాము వెనుకబడి ఉన్నామన్న ముదిరాజు నేతలు బీసీ కమిషన్ వేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ముదిరాజ్ కులస్తుల జనాభా లెక్కలను బీసీ కమిషన్ వెంటనే సుప్రీంకోర్టుకు సమర్పించాలని డిమాండ్ చేశారు. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో
దుర్బల జీవితాన్ని గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేసిన ముదిరాజ్ నాయకులు ఈ నెల 21న పరేడ్ గ్రౌండ్స్ లో మహాసభను నిర్వహిస్తామన్నారు. లవ్ ఫెస్టివల్ వివాదంపై స్పందించారు మంత్రి గంటా శ్రీనివాసరావు. సంస్కృతి సంప్రదాయాలను దెబ్బతీసే కార్యక్రమాలను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించదని తేల్చి చెప్పారాయన. విశాఖ బీచ్ లో లవ్ ఫెస్టివల్ పై జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. టూరిజం సంస్కృతికి సంబంధించిన అంశాలను మాత్రమే ప్రదర్శిస్తామని, ప్రైవేట్ సంస్థ చేస్తున్న కార్యక్రమాలతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో ప్రజలను జగన్ తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు గంటా. వైద్య విధాన పరిషత్ పరిధిలోని ఆసుపత్రుల ఆధునికీకరణ, బలోపేతం కోసం 35 కోట్ల రూపాయల ప్రతిపాదనలు సిద్దం చేసింది తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ. ఆసుపత్రుల్లో సివిల్ వర్క్స్, రంగులు వేయడం, శానిటేషన్ తో పాటుగా విద్యుత్ సరఫరాను మెరుగుపరచడానికి మంచినీటి సదుపాయాల కల్పన కోసం ఈ నిధులు అవసరమని తెలిపింది వైద్య ఆరోగ్య శాఖ. ఈ ప్రతిపాదనలకు సీఎంఓ నుండి ఆమోదం రాగానే పనులు ప్రారంభించాలని భావిస్తున్నారు అధికారులు. ఉల్లి పండించే రైతులను ఆదుకోవాలంటూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి లేఖ రాశారు తెలంగాణ మార్కెటింగ్ మంత్రి హరీష్ రావు. బహిరంగ మార్కెట్లో ధరలు పడిపోవడంతో ఉల్లి రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని లేఖలో ప్రస్తావించిన మంత్రి బాధితులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని వివరించారు. రైతుల నుండి కిలో 8 రూపాయల చొప్పున కొనుగోలు చేసేందుకు తమ ప్రభుత్వం సిద్దంగా ఉందని, అయితే అందులో 50% భరించడానికి కేంద్రం ముందుకు రావాలని కోరారు హరీష్ రావు. అలాగే రైతులను ఆదుకోవడానికి తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను లేఖలో వివరించారు మంత్రి. అమరావతి నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రణాళికలు రచిస్తోంది ప్రభుత్వం. ఓ పక్క ప్రభుత్వ భవనాల నిర్మాణం చేస్తూనే మరోపక్క వివిధ సంస్థలకు భూములను కేటాయించడం ద్వారా సిఆర్డీఏ పరిధిలో నిర్మాణ కార్యక్రమాలు ఊపందుకునేలా చేయాలనేది ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోంది. 2018 కల్లా అమరావతి నిర్మాణాన్ని ఓ కొలిక్కి తీసుకురావాలని భావిస్తోంది ఏపీ ప్రభుత్వం. ప్రైవేట్ సంస్థలు, యాజమాన్యాలు కూడా అక్కడ కార్యకలాపాలు ప్రారంభిస్తేనే రాజధానికో రూపు వస్తుందనేది ప్రభుత్వ వర్గాల ఆలోచన. అందుకే అమృత యూనివర్సిటీ, సిపిడబ్ల్యూబీ, ఆర్బీఐ భూ కేటాయింపులకు సంబంధించిన ఫైళ్లను త్వరితగతిన క్లియర్ చేయాలని భావిస్తోంది. మల్కంగిరి ఎన్కౌంటర్ తర్వాత ఏఓబీలో ముమ్మరంగా కుంభి కొనసాగుతోంది. విశాఖ నుంచి ఒడిశా వరకు ఏజెన్సీ ప్రాంతాలను గ్రేహౌండ్స్ బలగాలు జల్లెడ పడుతున్నాయి. ప్రతీకారంతో రగిలిపోతున్న మావోయిస్టులు పలు ప్రాంతాల్లో ల్యాండ్ మైన్స్ అమర్చడం కలకలం రేపుతోంది. రాయగఢ్ జిల్లాలోని అట్టముసుగడ రోడ్డుపై అమర్చిన 3 ల్యాండ్ మైన్లను నిర్వీర్యం చేస్తుండగా ఒకటి పేలిపోవడంతో పోలీసు జాగిలానికి గాయాలయ్యాయి. ల్యాండ్ మైన్లను గుర్తించి వాటిని నిర్వీర్యం చేసే పనిలో పడ్డాయి భద్రతా దళాలు. మావోయిస్టు అగ్రనేత ఆర్కే క్షేమంగా ఉన్నట్లు తెలియడంతో ఆయన భార్య శిరీష హైకోర్టులో వేసిన పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. ఆర్కే క్షేమంగా ఉన్నారని వరవర్రావు చేసిన ప్రకటనతో శిరీష, ఆమె తరపు లాయర్ పిటిషన్ వాపసు తీసుకున్నారు. ఆర్కే ఆచూకీ దొరికిందంటూ పౌర హక్కుల సంఘాల నేతలు ప్రకటించడంతో ఏపీ పోలీసులు తమకు ఆ వివరాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో పోలీసులే మాతో మైండ్ గేమ్ ఆడుతున్నారని విమర్శించారు విరసం నేత వరవర్రావు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టుల అడ్రస్ల గురించి చెబుతారా అని పోలీసులను ప్రశ్నించారు. ఏఓబీలోని జరిగిన ఎన్కౌంటర్ పై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద ప్రజా సంఘాల నేతలు కదం తొక్కారు. మల్కన్గిరి జిల్లాలో జరిగింది బూటకపు ఎన్కౌంటర్ అంటూ ఆరోపించారు. పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ధర్నాలో జిల్లా నలుమూలల నుంచి ప్రజా, పౌర హక్కుల సంఘాల నేతలు పాల్గొన్నారు. ఏఓబీ ఎన్కౌంటర్ పై సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి చేత విచారణ జరిపించాలని, ఎన్కౌంటర్ బాధ్యులపై 302 సెక్షన్ కింద హత్య కేసు నమోదు చేసి అరెస్టులు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేశారు. శ్రీ 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 స్వామి సుందర చైతన్యానందుల వారి అమృతోపన్యాసములకు నిజామాబాద్ వేదికైంది. రేపటి నుంచి 13వ తేదీ వరకు నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో స్వామివారి ఆధ్యాత్మిక ఉపన్యాసాలు భక్తులను అలరించనున్నాయి. రేపు ఉదయం 6:30 గంటల నుంచి గంట పాటు కైవల్యోపనిషత్తు గురించి స్వామి సుందర చైతన్యానందులు ఉపన్యాసం చేస్తారు. అలాగే ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు శ్రీమద్ భాగవతం గురించి ఉపన్యాసం ఉంటుంది. బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.
వెల్కమ్ బ్యాక్. భోపాల్ సెంట్రల్ జైలు నుంచి సిమీ ఉగ్రవాదుల పరారీలో మింగుడు పడని వాస్తవాలు బయటకొస్తున్నాయి. ఉగ్రవాదులు తప్పించుకోవడం ఇంటి దొంగల పనేనని భావిస్తున్న సిఐడి ఆ దిశగా దర్యాప్తు చేస్తోంది. ఓ సబ్ జైలర్ తో పాటు 2 గార్డుల పాత్ర కూడా ఉందని తెలుస్తోంది. మరోవైపు ఉగ్రవాదులు పారిపోయిన సమయంలో జైల్లో ఉండాల్సిన 80 మంది గార్డులు వీఐపీల డ్యూటీలో ఉన్నట్లు వార్తలుస్తున్నాయి. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ చిచ్చు చల్లారడం లేదు. మాజీ సైనికుడు రామ్ కిషన్ గ్రేవాల్ ఆత్మహత్యతో మరోసారి నిరసన జ్వాలలు ఎగసిపడుతున్నాయి. జంతర్ మంతర్ దగ్గర మాజీ సైనికుల ఆందోళనకు రాహుల్ గాంధీ సంఘీభావం తెలియజేశారు. కేంద్రం అబద్దాలు చెబుతోందని మండిపడ్డారు. మరోవైపు ఓఆర్ఓపీ అమలు కోసం కేంద్రీకృత వ్యవస్థను సిద్దం చేసే పనిలో పడ్డారు అధికారులు. త్రిశూర్లో గ్యాంగ్ రేప్ జరిగిన 2 ఏళ్ల తర్వాత వెలుగు చూసిన ఘోర నిజం కేరళను కుదిపిస్తోంది. అత్యాచారం చేసిన వాళ్లకంటే పోలీసుల ప్రశ్నలే ఎక్కువ బాధ పెట్టాయన్న గ్యాంగ్ రేప్ బాధితురాలి స్టేట్మెంట్ తో కేరళలో కలకలం రేపుతోంది. పోలీసుల వ్యవహార శైలిపై విమర్శలు వెల్లువెత్తడంతో ఆ రాష్ట్ర డీజీపీ స్పందించారు. పోలీసుల నిర్లక్ష్యంపై త్రిశూర్ ఐజీ నేతృత్వంలో ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. తమిళనాడు సీఎం జయలలిత కోలుకుంటున్నారని చెన్నై అపోలో వర్గాలు చేసిన ప్రకటన అమ్మ అభిమానులను సంతోషంలో ముంచెత్తుతోంది. జయలలిత ఆరోగ్యం మెరుగుపడుతోంది. తన చుట్టూ ఏం జరుగుతుందో గుర్తిస్తున్నారు. తనకు ఏం కావాలో అడుగుతున్నారు. మరో 3 లేదా 4 వారాల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందంటూ అపోలో ఆసుపత్రి చైర్మన్ ప్రకటించారు. దీంతో అమ్మ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. క్రిటికల్ కేర్ యూనిట్ నుంచి 2-3 రోజుల్లో రూంలోకి జయలలితను షిఫ్ట్ చేయనున్నారు. దేశ రాజధాని ఢిల్లీని కాలుష్య మేఘాలు కమ్మేశాయి. దీపావళి వెళ్లి 5 రోజులైనా ఇంకా కాలుష్య మేఘాలు ఢిల్లీని వీడలేదు. మిట్ట మధ్యాహ్నం కూడా 500 మీటర్ల దగ్గరలో ఏముందో కనిపించని పరిస్థితి నెలకొంది. ఇక తెల్లవారుజామునైతే కనీసం 50 మీటర్ల ముందు ఎవరున్నారో కూడా తెలియడం లేదు. ఢిల్లీలో కాలుష్యం దెబ్బకు సామాన్యులే కాదు, వీఐపీలు కూడా బయట తిరగాలంటేనే భయపడిపోతున్నారు. 17 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా ప్రమాదకర స్థాయికి చేరుకుంది కాలుష్యం. వరుసగా 7వ రోజు కూడా ఢిల్లీని కాలుష్యంతో కూడిన పొగమంచు కప్పేయడంతో సర్కార్ తీరుపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. స్కూళ్లకు సెలవులు ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వడంతో సెలవులు ప్రకటించాయి యాజమాన్యాలు. ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గర పడింది. మరో 3 రోజుల్లో డొనాల్డ్ ట్రంప్ హిల్లరీ భవితవ్యం తేలిపోనుంది. గత సర్వేలో కొద్దిగా వెనుకబడిన హిల్లరీ మళ్లీ దూసుకొచ్చారు. ఆధిక్యాన్ని నిలబెట్టుకున్నారు. లేటెస్ట్ సర్వే ప్రకారం హిల్లరీకి 48.9% మద్దతుంది. 42.8% మంది ట్రంప్ వైపు మొగ్గు చూపించారు. కొన్ని సర్వేల ప్రకారం హిల్లరీకి 347, ట్రంప్కు 191 ఎలక్ట్రానిక్ ఓటర్లు వస్తున్నాయట. అయితే చివరి నిమిషంలో ఏమైనా జరగొచ్చు అన్న ఆలోచనతో ప్రయత్నాలు మాత్రం ముమ్మరం చేస్తున్నారు. సర్వశక్తులు ఒడ్డుతున్న ట్రంప్ హిల్లరీ ప్రచారంలో మునిగి తేలుతున్నారు. యాడ్స్ కోసం 100 కోట్లు కుమ్మరిస్తున్నారు. అమెరికా కాంగ్రెస్ కు పోలింగ్ సమయం దగ్గర పడే కొద్దీ క్యాంపెయిన్ మరింత స్పీడ్ అందుకుంది. డెమోక్రటిక్ పార్టీ తరపున కాంగ్రెస్ కు పోటీ చేస్తున్న భారతీయ సంతతికి చెందిన రాజా కృష్ణమూర్తికి అధ్యక్షుడు ఒబామా మద్దతు తెలిపారు. కేరళకు చెందిన రాజా కృష్ణమూర్తి ఇల్లినాయిస్ 8వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. రాజా మంచి వ్యక్తిత్వం గలవాడని, తనకు మంచి మిత్రుడని తెలిపారు ఒబామా. మంగళవారం జరిగే పోలింగ్ లో అంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు ప్రెసిడెంట్ ఒబామా. విశాఖలో కివీస్ తో జరిగిన వన్డే మ్యాచ్లో తీవ్రంగా గాయపడ్డ టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మకు శస్త్రచికిత్స జరగనుంది. దీంతో 3.5 నెలల పాటు క్రికెట్ కు దూరం కానున్నాడు. విశాఖ వన్డేలో గాయపడ్డంతో ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ కు రోహిత్ ను ఎంపిక చేయలేదు సెలెక్టర్లు. అయితే తాజా స్కానింగ్ లో రోహిత్ కు తీవ్ర గాయాలైనట్లు వెల్లడింది. దీంతో కనీసం 10 వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని సూచించారు ఫిజియోథెరపిస్ట్. అవసరమైతే సర్జరీ కూడా చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఈ విషయాన్ని స్వయంగా చెప్పిన రోహిత్ టీమిండియాకు ఆడాలని ఉన్న గాయం తన ఆశలను వమ్ము చేసిందని వాపోయాడు. TV 30/60 updates next live show. Stay tuned.